నమస్తే, వెల్కమ్ టు లియో. చేబ్రోలు కిరణ్ ఏదైతే జగన్ గురించి భారతిరెడ్డి గురించి మాట్లాడిన మాటలు మాత్రం ప్రతి ఒక్కరు తప్పుగానే చెప్తున్నారు. ఖచ్చితంగా అదే తప్పే. 24 గంటలు ముగియక ముందే కరెక్ట్గా 8 గంటల నుంచి 9 గంటలు 10 గంటల లోపే చేబ్రోలు కిరణ్ని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేయడం కావచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తన గుంటూరుకు సంబంధించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కావచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ నేతలకు ఇప్పటికీ పోలీస్ వ్యవస్థల్లో కొంతమంది సమాచారం అందిస్తున్నారు అనడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ చేసిన తప్పు ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. తనకు సంబంధించి ఏదైతే శిక్ష లేదా చేస్తుంది, ఖచ్చితంగా విచారణ అయితే చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చేబ్రోలు కిరణ్కి సంబంధించి ఖచ్చితంగా వైసీపీ చాలా పెద్ద కుట్రలు పన్నబోయిందా చేబ్రోలు కిరణ్ మీద అంటే అవుననేటువంటి సమాధానాలు వస్తాయి. కొన్ని వైసీపీకి సంబంధించి అనుకూల మీడియాలు ఏదైతే ఉన్నాయో, కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కిరణ్ని చంపబోతున్నారు అన్నటువంటి మాటలు కూడా అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా అంతగా తెగించారని చెప్పి అనుకున్నారు. కానీ తర్వాత పూర్తిగా వాళ్ళ చరిత్ర చూస్తే ఏదైతే సొంత ఇంట్లో వాళ్ళని చంపుకోవడం కావచ్చు, సొంత బంధువులు కూడా పక్కన పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇది అవునేమో అనిపిస్తుంది. అయితే దీనికి ఏదైతే గోరంట్ల మాధవ్ గారు ఈరోజు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత తను పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి సమయంలో కరెక్ట్గా ఎక్కడికి వచ్చారు, ఎక్కడ అటాక్ చేయబోతున్నారు, అసలు చేబ్రోలు కిరణ్కి సంబంధించిన వాహనం అదేనా, ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాలని అయితే ప్రతి సగటు ఏపీ ప్రజలు కోరుతూ వస్తున్నారు. అదే మొత్తానికి అసలు ఏం చేశాడు ఏంటి అనే దానిపైన ఒకసారి నీకు వీడియో అయితే నేను ఒకసారి వేసి చూపిస్తాను, మీరు చూడండి. చూశారుగా, దాదాపు చేబ్రోలు కిరణ్ని హత్యాయత్నం చేయబోయేంతటువంటి ప్రయత్నం చేశాడు గోరంట్ల మాధవ్. అయితే మొత్తానికి గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయని ఎలా చూడాలి, అదేగాక పోలీసులు చేస్తున్నటువంటి యొక్క కర్తవ్యం ఉందో దానికి విఘాతం కల్పిస్తూ వాళ్ళు చేస్తున్న డ్యూటీకి అడ్డుపడుతున్నటువంటి యొక్క గోరంట్ల మాధవ్ని ఏం చేయాలి అంటే చేబ్రోలు కిరణ్ ఒకవేళ దొరికితే ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. వాస్తవానికి ఏదైతే పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి కర్తవ్యానికి విఘాతం కలిగిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ తెలుసు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారి కాబట్టి, అదిగాక తను ఎంపీగా కూడా వైసీపీ నుంచి చేశారు కాబట్టి ఖచ్చితంగా చట్టం ఏంటి, చట్టంకి సంబంధించినటువంటి యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయనేది గోరంట్ల మాధవ్ తెలిసి కూడా చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయబోయాడో, దొరికితే హత్య చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి వాళ్ళకి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించి అనుకూల మీడియాలు అయితే ప్రకటిస్తూ వస్తున్నాయో, మొత్తానికి వైసీపీకి సంబంధించి అంతర్గత యుద్ధం అంటే ఇవేనా? ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాలని చెప్పి చూస్తున్నారా? సో ఎక్కడో పోయినటువంటి మనుషుల ప్రాణాలు కూడా కూటమి మీద తొయ్యాలని చెప్పి చూస్తున్నారా? మొత్తానికి గోరంట్ల మాధవ్ చేసినటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవం దీన్ని సమర్థిస్తారా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.